ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. సర్వో మహాజనేభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వివాహ పంతంలో అమ్మాయి నుంచే చెప్తున్నాము, అబ్బాయి నుంచి ఇవి కూడా సరిపోతాయి. కొన్ని రాక్షస గణాలు వచ్చినటువంటి నక్షత్రాలకి అమ్మాయిలకి అబ్బాయికి సరిపోయే నక్షత్రాలు సేమే అయినప్పటికీ అబ్బాయి నక్షత్రం రాక్షసగణమైన మనుష్యగణమైన సరిపోతుంది. కానీ అబ్బాయి నక్షత్రం మనుష్యగణం అవుతూ ఇందులో పొందుపరిచిన రాక్షసగణ నక్షత్రాలు ఏమైనా ఉంటే ఎక్కడైనా సరే భవిష్యత్తులో చెప్పవలసిన వాటిలో కూడా అబ్బాయి మనుష్యగణం, అమ్మాయి రాక్షసగణం సరిపోతాయని చెప్పినా సరే అవి చేయకూడదు. ఇవి చెప్పేవన్నీ కూడా అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రానికి చెప్తున్నాం అన్నమాట. వధూవర గుణమేళం. ఈరోజు భరణి నక్షత్రం గురించి తెలుసుకోదలుచుకున్నాం. ఈ భరణి నక్షత్రానికి వివాహ పంతంలో భరణి నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లకి ఏ నక్షత్రాలు పనికొస్తాయి, ఏ లగ్నం పనికొస్తుంది? కన్యా లగ్నం, కన్యా రాశి పనికి రాదు, ఇంతకుముందు చెప్పినట్లే మేషరాశి కాబట్టి. కానీ ఇది మనుష్యగణం, ఏనుగు, తర్వాత మధ్యనాడి. దీంట్లో ఈ నక్షత్రానికి పనికొచ్చే నక్షత్రాలు భరణి మనుష్యగణం కాబట్టి, అమ్మాయి కాబట్టి పునరసు, ఉత్తరాషాఢ, విశాఖ, మూల, పూర్వభాద్ర, రేవతి, అశ్వని, స్వాతి ఇవి ప్రథమ పక్షంలో పూర్తిగా పనికొచ్చే నక్షత్రాలు. ఈ విశాఖ, మూల అనేవి అబ్బాయిది ఒకవేళ భరణి అయితే ఇవి రాక్షసగణం అమ్మాయిది అవుతూ పని చేయవు. అమ్మాయిల విషయంలో ఓకే, ఇవి మొదటి పక్షంలో పనిచేసేవి. ద్వితీయ పక్షంలో పూర్వాషాఢ, పుబ్బ ఇవి అనుకూలం. ఇంకా మూడవ పక్షంలో వివాహ విషయంలో పంతంలో ఇవి జనరల్గా పనికి రాదు అని చెప్తారు. నైదనతార పనికి రాదు. అయితే నైదనతార అయినప్పటికీ కూడా 4వ తార అవుతూ అమ్మాయికి క్షేమతార అయ్యి అబ్బాయికి నైదనతార అయినప్పుడు అబ్బాయి 1 గ్రామ్ గోల్డ్ దానం ఇచ్చి వివాహం చేసుకోవచ్చని మళ్ళీ వాళ్ళు సడలింపు ఇచ్చారు. ఈ సడలింపుని కేవలం తప్పనిసరి అయ్యి ఏదో ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ మ్యారేజెస్ అంటే చిన్నప్పుడే పుట్టినప్పుడు దగ్గర సంబంధాలు నిర్ణయాలు ఆల్రెడీ చేసుకున్నవి, ఈ ఫిక్స్ అని అనుకున్న వాటిలో మాత్రమే ఇలాంటి రిస్క్ తీసుకోవాలి. ఈ సడలింపు మాత్రమే చేయకుండా ఉండడం మంచిది. బట్ ఒకవేళ అది చేయవలసి వస్తే ఇది చేయాలి. అమ్మాయి నక్షత్రం భరణి అయితే భరణి, కృతిక, రోహిణి, మృగశిర. ఈ మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు 4వ తారలు అవుతాయి, క్షేమతారలు అవుతాయి. ఈ చిత్త అనేది 1-2 పాదాలు కన్యలో ఉంటుంది కాబట్టి చిత్త 1-2 పాదాలు పనిచేయదు. కానీ మృగశిర 3-4 పాదాలు, 1-2 పాదాలు వృషభ రాశి, ద్విద్వాసం. మృగశిర 3-4 పాదాలు, చిత్త 3-4 పాదాలు పనిచేస్తాయి. తర్వాత ధనిష్ట నక్షత్రం అది పూర్తిగా పనిచేస్తుంది. అయితే అబ్బాయి తార దీనికి నైదంతార అవుతుంది, 7వ తార అవుతుంది కాబట్టి అబ్బాయి దీనికి వివాహ సమయంలో 1 గ్రామ్ గోల్డ్, ఈ మన అరటిపళ్ళు ఇవన్నీ కూడా ముహూర్త సమయంలో దానాలు ఇచ్చినప్పుడు నైదంతార దోష నివారణార్థం అని తాంబూలం వెప్పించి చేసుకోవాలి. ఇది మస్ట్ అయితే చేసుకోండి. మొదట చెప్పినటువంటి మరొకసారి రిపీట్ చేసుకున్నాం. పునరసు, ఉత్తరాషాఢ, రేవతి, అశ్వని, స్వాతి, పూర్వభాద్ర, విశాఖ, మూల ఇవి పనికొస్తాయి అమ్మాయికి. అబ్బాయికి అయితే విశాఖ, మూల వదిలేయండి, పనిచేయదు. 2వ పక్షంలో పూర్వాషాఢ, పుబ్బ పనిచేస్తాయి. ఈ నైదంతార అంటే మృగశిర, చిత్త, ధనిష్ట. మృగశిర 3-4 పాదాలు, చిత్త 3-4 పాదాలు, ధనిష్ట పూర్తిగాను చేయవచ్చు. అబ్బాయి నక్షత్రం మాత్రం దీనికి 7వ తార అవుతుంది కాబట్టి అబ్బాయి వివాహ సమయంలో 1 గ్రామ్ గోల్డ్ పంతులు గారికి దానం ఇచ్చి చేసుకుంటే కొంతవరకు నివారణ ఉంటుంది, బాగుంటుంది, సెటిల్మెంట్. నైదంతారాలు చేసిన పని సక్సెస్ కాకపోలేదు, అయ్యాయి. కానీ అన్ని చోట్ల రిస్క్ తీసుకోవడం అంత మంచిది కాదు. విన్నందుకు ధన్యవాదాలు. రేపు కృతికా నక్షత్రం గురించి వివరాలు చెప్పడం జరుగుతుంది.
ఈ ఈ చెప్పిన వివరాలను మీరు పరిగణలో తీసుకొని మీరు రాబోయే రోజుల్లో ఎవరైనా సరే వివాహ ప్రాంతంలో మీ పిల్లలకి చేసినప్పుడు మీరు మంచి ఫలితాలు పొందాలని కోరుకుంటూ నమస్తే. రేపు కలుద్దాం.